Welcome to my channel. Concept to types of computers. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మీన్స్ కంప్యూటర్లు ఎన్ని రకాలు ఉంటాయి, కంప్యూటర్ ఏ టైప్ ఎలా యూజ్ చేస్తారో చెప్పేదని ఏమంటారంటే టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అంటారు. కంప్యూటర్ కెన్ బి కేటగిరీస్ ఇంటూ త్రీ టైప్స్. ఓవరాల్గా త్రీ కేటగిరీస్ త్రీ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆర్ ఫంక్షనాలిటీ. ద సెకండ్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సైజ్ అండ్ పెర్ఫార్మెన్స్. థర్డ్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ యూజెస్. టోటలీ త్రీ కేటగిరీస్ ఉన్నాయి. వన్ మీద డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఫస్ట్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆర్ ఫంక్షనాలిటీ. ఈ కేటగిరీలో త్రీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్. ఎనలాగ్ కంప్యూటర్ మీన్స్ ఎనలాగ్ కంప్యూటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, పర్పస్ ఏమిటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనలాగ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ ప్రెజర్, లెంత్, టెంపరేచర్ ఎక్సెట్రా అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ న్యూమరికల్ వాల్యూస్. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే హాస్పిటల్లో యూజ్ చేస్తుంటారు. ఈ టైప్ కంప్యూటర్ అనేది ప్రెజరు, లెంత్, టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఆ క్యాలిక్యులేట్ చేస్తున్న వాల్యూ నంబర్లో కన్వర్ట్ చేయడానికి, అంటే న్యూమరికల్ వాల్యూ కన్వర్ట్ చేయడానికి ఎనలాగ్ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తుంటారు. ద సెకండ్ వన్ డిజిటల్ కంప్యూటర్ అంటారు. డిజిటల్ కంప్యూటర్ అంటే యూజ్ ఇట్ టు కంప్యూట్ ద న్యూమరికల్ వాల్యూస్. ఇట్ యూజ్ ఇట్ ఇన్ ఆఫీసెస్, కాలేజెస్, ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్. అంటే ఈ కేటగిరీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ టోటలీ కంప్యూట్ చేస్తుంది. ఏదంటే న్యూమరికల్ వాల్యూస్ని, నంబర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏం చేస్తుంది, టెంపరేచర్ని కన్వర్ట్ చేస్తుంది న్యూమరికల్ వాల్యూకి. ఇక్కడ ఏం చేస్తుంది, న్యూమరికల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. డిజిటల్ కంప్యూటర్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ హైబ్రిడ్ కంప్యూటర్ అంటారు. హైబ్రిడ్ కంప్యూటర్ అంటే ది కాంబినేషన్ ఆఫ్ ఎనలాగ్ కంప్యూటర్ అండ్ డిజిటల్ కంప్యూటర్. ద బోత్ కాంబినేషన్ దట్ నోన్ యాజ్ ఏ హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటారు. హైబ్రిడ్ కంప్యూటర్స్ ఈజ్ హ్యావింగ్ బోత్ ద ఎనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్. దీస్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ హాస్పిటల్. For example, analog computers can measure patient temperature, heart functions, etc. The second next category based on the size. Size means totally four categories, subcategories: microcomputer or personal computers, mainframe computers, mini computers, super computers. మైక్రోకంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ మీన్స్ ఏదైతే కంప్యూటర్ మనం పర్సనల్గా యూజ్ చేస్తున్నామో అలా యూజ్ చేస్తుందని ఏమంటారంటే పర్సనల్ కంప్యూటర్ అంటారు. అందరూ కామన్గా ఇచ్చేస్తే కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్ని ఓడి ఇచ్చేయకూడదు. మీరు పర్సనల్గా ఇంటి దగ్గర మీరు సెపరేట్గా కంప్యూటర్ ఇచ్చేస్తే కనుక అలా యూజ్ చేస్తుందని ఏమంటారంటే పర్సనల్ కంప్యూటర్ అంటారు. మైక్రో కంప్యూటర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్. దీస్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ది డెస్క్ ఆర్ టేబుల్. అంటే టేబుల్ మీద కానీ డెస్క్ మీద కానీ యూజ్ చేస్తుందని మైక్రో కంప్యూటర్ అంటారు. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ స్కూల్స్, హోమ్స్ అండ్ ఆఫీసెస్. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే స్కూల్ యూజ్ చేస్తారు, ఆఫీసులు యూజ్ చేస్తున్నారు, అండ్ హౌస్ పర్పస్ కూడా ఎక్కువగా యూజ్ చేసే కంప్యూటర్ ఏమంటారంటే మైక్రో కంప్యూటర్ అంటారు. మైక్రో కంప్యూటర్ అన్నా పర్సనల్ కంప్యూటర్ అన్నా ఒకటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మినీ కంప్యూటర్స్ ఆర్ వర్క్ స్టేషన్ అంటారు. మినీ కంప్యూటర్స్ ఆర్ వర్క్ స్టేషన్. అంటే వర్క్ స్టేషన్ ఈజ్ ఏ కంప్యూటర్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అప్లికేషన్, CAD, CAM, desktop applications, software development and other such types of applications which require a moderate amount of computing power and relative high quality graphics capabilities. ఎక్కువగా లార్జ్ ఏరియాలో ప్రింటింగ్ తీయాలన్నా, లార్జ్ ఏరియాలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ డిజైనింగ్ కానీ లార్జ్ ఏరియాలో ఇచ్చేస్తున్నప్పుడు మినీ కంప్యూటర్ అనేది ఇచ్చేస్తారు. ఇది కూడా వర్క్ స్టేషన్ కూడా ఇచ్చేస్తుంటారు. CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు. CAM అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మెషిన్ అంటారు. Mainframe computers are very large computers having high processing speed and storage capacity. It can be used in banks and insurance companies. It can process several million transactions per second. It is a mid-size multi-processing system capable of supporting up to 250 users simultaneously. అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎక్కడ ఇచ్చేస్తారంటే లార్జ్ ఏరియా, లార్జ్ నెట్వర్కింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంకులో కానీ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటే ఆల్ బ్రాంచెస్కి ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఆ సర్వర్లోని డేటా ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఇచ్చేస్తుంటారు.
ఒకేసారి 250 మెంబర్స్ సైమల్టేనియస్లీ వర్క్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా మిలియన్ ట్రాన్సాక్షన్ చేస్తుంది పర్ సెకండ్స్ అనేది. ఇది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటారు. నెక్స్ట్ వన్ సూపర్ కంప్యూటర్ అంటారు. అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తుందని ఏమంటారంటే సూపర్ కంప్యూటర్ అంటారు. సూపర్ కంప్యూటర్స్ ఆర్ వెరీ లార్జ్ కంప్యూటర్ కనెక్టింగ్ టు 100 of terminal computers. It can process most complicated data at high speed and accuracy. They are mainly used for research working. అంటే ఎక్కువగా సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి సూపర్ కంప్యూటర్ అనేది ఇచ్చేస్తారు. ఇది కూడా చాలా లార్జ్ ఏరియా ఉంటుంది, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. హై స్పీడ్ కంప్యూటర్ హై యాక్యురేట్గా వర్క్ చేస్తుంది, అన్ని మిస్టేక్స్ ఏం లేకుండా చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి ఈ కంప్యూటర్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అన్నమాట. ఇది సూపర్ కంప్యూటర్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ పర్పస్ ఆఫ్ ద యూజెస్. బేస్డ్ ఆన్ పర్పస్ ఆఫ్ ద యూజెస్ అంటే ఇది ఎలా యూజ్ చేస్తారంటే క్లాసిఫైడ్ యాజ్ జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. జనరల్ పర్పస్ కంప్యూటర్, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటారు. జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటే ఏదైతే కంప్యూటర్ జనరల్గా యూజ్ చేస్తారో అలా జనరల్గా యూజ్ చేస్తుందని ఏమంటారంటే జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటారు. ది జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ రన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కామన్ టు ఆల్ యూజర్స్. అండ్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ని జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటారు. జనరల్ పర్పస్ కంప్యూటర్లో కెన్ డూ ఆల్ యాక్టివిటీస్ లైక్ ఆడియో, వీడియో అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్, అకౌంటింగ్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఒకే కంప్యూటర్ యూజ్ చేస్తే కనుక ఆ కంప్యూటర్ ఏమంటారంటే జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటారు. స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అంటే స్పెషల్ పర్పస్ మీన్స్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో తీసుకుంటే కనుక సమ్ కంప్యూటర్స్ అనేది ఓన్లీ స్కానింగ్ చేస్తారు, ఓన్లీ స్కానింగ్ పర్పస్కి ఇచ్చేస్తారు, అది స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అంటారు. కొన్ని కంప్యూటర్స్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్ చేస్తుంటారు, టెస్ట్ చేస్తారు అనమాట, బ్లడ్ టెస్ట్ అని ఎటువంటి ఓన్లీ టెస్టింగ్ పర్పస్ మాత్రం ఇచ్చేసి దాన్ని ఏమంటారంటే స్పెషల్ పర్పస్ కంప్యూటర్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్లో ఇది వన్ టాస్క్ మాత్రం చేస్తుంది, అన్ని పనులు చేయదు కానీ ఏదో ఒక పని మాత్రం చేస్తుంది, అలా వర్క్ చేస్తుందని ఏమంటారంటే స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.